నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వెలుగొండ అడవుల్లో గొడ్డేరివాగు, కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒంగోలులో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కమ్ముకొచ్చిన మేఘాలతోటి జిల్లాలో భారీగా పలుచోట్ల వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతం మనం ఒంగోలులోని ప్రధాన రహదారి, ఇది ఒంగోలులోని కర్నూలు రోడ్లో పరిస్థితి చూడొచ్చు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ పూర్తిగా జలమయమైన పరిస్థితి. దాదాపు 30 నిమిషాల పాటు కురిసిన వర్షానికి ఒంగోలు కర్నూలు రోడ్డు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కర్నూలు రోడ్డు మొత్తం కూడా నీట మునగడంతో ఇటు వాహనదారులు రోడ్డు మీద రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒంగోలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఆర్టీసీ బస్టాండ్ సెంటర్. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోనే దాదాపు కిలోమీటర్ మేర పూర్తిగా ఇదే విధంగా జలమయమైన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అల్పపీడనం ఈరోజు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని చెప్పని ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు రేపు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని కూడా ఇటు అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు కురిసి నీట మునిగితే సహాయ చర్యల కోసం కూడా ఒంగోలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 1077 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా సహాయ చర్యలు కావాల్సిన వాళ్ళు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని చెప్పని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఏదైతే వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో ఇటు జిల్లాలోని సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి ఇటు మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పని ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు రేపు జిల్లాలో ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ రోజు కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ప్రకాశం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పని ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, ఒంగోలు నుంచి.